మేమందరము కుటుంబ సమేతంగా శ్రీ రామ జన్మభూమి దర్శించుకోవడానికి క్యూలో బయలుదేరి వస్తున్నాం. శ్రీరాముడు జన్మించినటువంటి ప్రదేశంలో మేమందరం ఉన్నాం. దీన్ని మోదీ గారు ఒక సంవత్సరం క్రితం ఈ దేవాలయాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. భారతదేశం అంతా కూడా పులకించిపోయింది. శ్రీరాముడికి మందిరం లేక నేను ఒక 10 years బ్యాక్ నేను ఇక్కడికి వచ్చాను. శ్రీరామచంద్రుడు ఎక్కడున్నాడో తెలుసా అండి? చిన్న గుడారం వేసుకుని గుడారంలో ఇల్లు లేని దుస్థితిలో ఉన్నాడు. మహమ్మదీయులు రామ మందిరాన్ని కూల్చేసి బాబ్రీ మసీదు కట్టి రాముడికి దేవాలయం లేకుండా చేశారు. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దేవాలయం కట్ట ముందు చూసినప్పుడు కన్నీళ్ళు పర్వంతమయ్యా. నేను కూడా కన్నీళ్ళు కారాయి, మామూలు చిన్నగా కాదు, కారి ఏడ్చి అని దేవుడికే ఇల్లు లేదే, ఏంట్రా ఇలా అయిపోయిందని. ఇవాళ మళ్ళీ సేమ్ హైందవ సనాతన ధర్మం యొక్క విశిష్టతను దేశానికి మోదీ ద్వారా అందుతోంది. ఈ దేవాలయం కట్టారు, చాలా 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 అద్భుతం. భగవంతుడు నడయాడినటువంటి ఈ స్థలంలో, ఈ పుణ్యభూమిలో మనం కూడా పుట్టడం భారతీయులుగా మన అందరి గర్వం. ఇటువంటి పుణ్యధామంలో ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండి మనసునందు శ్రీరామచంద్రమూర్తి యొక్క బాలరాముడి యొక్క రూపాన్ని ప్రదర్శించుకొని సాధనాపరులై భక్తిపరులై రామనామం జపిస్తే చాలు మోక్షం అని చెప్తున్నారు కదా. అందుకని ఇటువంటి అదృష్టాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామనామము కన్నా గొప్ప నామము లేదు. రామనామం ఎవరు జపిస్తారో ఆ రామనామం వల్ల ఆంజనేయ స్వామి 7 సముద్రాలు దాటారని చెప్తారు. మనం కూడా అటువంటి నామాన్ని ఉచ్చరిస్తే మోక్షం కూడా కలుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనం చూస్తున్నాం, దగ్గరలో ఉంది చూడండి, సాక్షాత్ భగవంతుడు శ్రీరామచంద్రుడు నిలబడి ఉన్నటువంటి క్షేత్రం దగ్గరికి వచ్చేసాం. ఇదంతదే రామ మందిరం. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్.